హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎఫ్సిఆర్ఏ. అంటే ఇది మనకి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి అంటే విదేశాల నుండి ఏదైనా సరే మనకి డొనేషన్స్ రూపంలో వస్తే ఆ యొక్క డొనేషన్స్ని కంట్రోల్ చేసేదాన్ని మనం ఎఫ్సిఆర్ఏ అంటారు అనమాట. ఆ కంట్రోల్ చేసేటటువంటి చట్టాన్ని మరి మనం ఇందులో డిస్కస్ చేయబోయేటటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని ఏ సందర్భంలో తీసుకురావాల్సి వచ్చింది, అలానే ఎఫ్సిఆర్ఏ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క విషయాలు ఏంటి, దీన్ని మనం సేలియన్ ఫీచర్స్ అంటారు, ప్రధానమైనటువంటి విషయాలు. దాంతోపాటు ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ ఏ సందర్భంలో ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని అనుసరించి భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క ఎన్జిఓ యొక్క స్వచ్ఛంద సంస్థల యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో 2022 ఈ కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి అని మనం డిస్కస్ చేసిన తర్వాత ఈ కొత్త రూల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్లో మనకు దేనికి సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఎగ్జామ్లో మనకి యూపీఎస్సీ మెయిన్స్లో అయితే కనుక ఇది మనకి జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనకి జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ డెవలప్మెంట్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ అయితే కనుక ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దాంతోపాటు పబ్లిక్ ఫినాన్స్ అనే దాంట్లో మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది స్టూడెంట్స్. మరి అసలు ఏం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ పేరు ఏంటంటే ఎఫ్సిఆర్ఏ 2022 రూల్స్. ఎఫ్సిఆర్ఏ 2022 రూల్స్ స్టూడెంట్స్. ఎఫ్సిఆర్ఏ 2022 రూల్స్ దీన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అసలు మనం ఎఫ్సిఆర్ఏ అనేటువంటి చట్టం అంటే దేని ఏంటి, నేను మీకు ఆల్రెడీ ఫుల్ ఫామ్ చెప్పాను, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. మరి ఎఫ్సిఆర్ఏ చట్టం దేన్ని కంట్రోల్ చేస్తుంది, వేటిని నియంత్రిస్తుంది అంటే కనుక ఈ యొక్క ఫారిన్ కంట్రిబ్యూషన్ని నియంత్రిస్తుంది. అంటే ఈ యొక్క విదేశాల నుంచి వచ్చేటటువంటి విరాళాలు ఉంటాయి కదా, వీటిని మనం విదేశీ విరాళాలు అంటారు. ఓకే, విదేశాల నుంచి వచ్చేటటువంటి విరాళాలను నియంత్రిస్తుంది. ఎవరు తీసుకుంటారు ఈ విదేశాల నుంచి వచ్చేటటువంటి విరాళాలు? ఈ విదేశాల నుంచి వచ్చేటటువంటి విరాళాలు ఒక వ్యక్తులైనా తీసుకోవచ్చు, అంటే ఇండివిజువల్స్ వ్యక్తులైనా తీసుకోవచ్చు, లేదా సంస్థలైనా తీసుకోవచ్చు. మరి ఈ యొక్క విదేశాల నుండి వచ్చేటటువంటి విరాళాలను తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ వేటిని వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు జనరల్గా అంటే వీళ్ళు ఈ యొక్క విద్య గురించి కానీ లేదా ఏదైనా ఒక సామాజిక అంశాల పట్ల కానీ, ఓకే సామాజిక అంశాల పట్ల కానీ లేదా హక్కుల కోసం కానీ వీళ్ళు పోరాటం చేసినట్టయితే కనుక వాళ్ళు ఆ సందర్భంలో విదేశాల నుండి తీసుకునేటటువంటి విరాళాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క విదేశీ విరాళాలు వాళ్ళు తీసుకునేటటువంటి పర్పస్ కోసమే ఉపయోగపడుతున్నాయా లేదా అని నియంత్రించేటటువంటి చట్టమే ఎఫ్సిఆర్ఏ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఎన్ఆర్ఐ ఉన్నారనుకోండి, మీ బ్రదర్ ఎవరైనా సరే అబ్రాడ్లో, వాళ్ళు పంపించే డబ్బులు కూడా విదేశీ విరాళమే అవుతుందా లేదా, అయితే కనుక అది కూడా ఎఫ్సిఆర్ఏ పరిధిలోకి వస్తుందా లేదా, ఇది మీరు చెప్పండి. ఓకే, ఎందుకంటే విదేశాల నుండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎన్జిఓ ఉందనుకోండి, విదేశాల నుండి మీ చుట్టాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే అది ఎఫ్సిఆర్ఏ పరిధిలోకి వస్తుంది. ఇన్ని రోజులు 1 lakh ఎబవ్ ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాల్సి వచ్చేది, ఇప్పుడు 10 lakhs ఎబవ్ ఉంటే కనుక మీరు గవర్నమెంట్కి చెప్పాలి. అది ఈ పర్పస్ కోసం అయితే. అలా కాకుండా మరి విదేశాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా సరే, వాళ్ళ రెమిటెన్సెస్ అంటే వాళ్ళు సంపాదించిన దాన్ని మీకు ఈ యొక్క వెస్ట్రన్ యూనియన్ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ పంపితే అది ఎఫ్సిఆర్ఏ పరిధిలోకి వస్తుందా రాదా అని మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఇప్పుడు మీకు ఎఫ్సిఆర్ఏ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏందో తెలిసింది కదా. మరి ఈ ఎఫ్సిఆర్ఏని ఏ సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది? 1976లో ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఏ సందర్భంలో? మీకు 1976 అంటే మీకు గుర్తు రావాల్సింది ఎమర్జెన్సీ సమయంలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని ఎమర్జెన్సీ సమయంలో ఎందుకు తీసుకొచ్చారంటే అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రధానంగా ఏం ఆరోపించిందంటే కనుక మన భారతదేశంలో మన యొక్క అంతర్గత భద్రత, మన భారతదేశం యొక్క అంతర్గత భద్రతను ఈ యొక్క విచ్ఛిన్నం చేయడానికి డిస్టర్బ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మేము అడ్డుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఆఫ్కోర్స్ ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం తీసుకొచ్చిన తర్వాత మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని 2010లో, దాంతోపాటు 2020లో అమెండ్ చేశాము. ఇప్పుడు మనం 2022లో మళ్ళీ ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి కొత్త రూల్స్ ఏవైతే వచ్చాయో ఆ రూల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం స్టూడెంట్స్. మరి ఇదంతా మాట్లాడుతున్నాం కదా. ఎఫ్సిఆర్ఏని ప్రధానంగా
కంట్రోల్ చేసేటటువంటి మంత్రిత్వ శాఖ ఎవరు? మీరు పాజ్ చేసి ఆన్సర్ చేయండి. ఎఫ్సిఆర్ఏని సో ప్రధానంగా కంట్రోల్ చేసేటటువంటి మినిస్ట్రీ ఎవరంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ యొక్క ఎఫ్సిఆర్ఏని ప్రధానంగా కంట్రోల్ చేస్తుంటారు స్టూడెంట్స్. హోమ్ అఫైర్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఇది మీకు అర్థం కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. చూద్దాం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా రూల్స్ అనేది వచ్చాయి. ఇంతకుముందు ఎవరైనా మన భారతదేశంలో ఈ యొక్క ఎన్జిఓ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తారో లైక్ ఎడ్యుకేషన్ కానీ లేదా మీకు ఇందాక చెప్పినట్టు అట్లాంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి ఎవరైనా రిలేటివ్స్ నుంచి 1 lakh అబోవ్ తీసుకుంటే కనుక ఏదైనా ఎన్జిఓ వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రిలేటివ్స్ నుంచి 10 lakhs దాకా కూడా మీరు డబ్బులు తీసుకున్నా కూడా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఇందాక చెప్పినట్టు ఎఫ్సిఆర్ఏ ఇంప్లిమెంట్ చేసేది ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీన్ని వివిధ రకాల సందర్భంలో మనం ఈ చట్టాన్ని అమెండ్ చేయడం జరిగింది. ఒకసారి ఎఫ్సిఆర్ఏ పరిధిలో ఏదైనా ఒక ఎన్జిఓకు అనుమతిస్తే కనుక ఆ అనుమతి అనేది 5 సంవత్సరాల వరకు ఉంటుంది. 5 సంవత్సరాల గడువు అయిపోయేటటువంటి 6 months ముందు మళ్ళీ ఆ యొక్క ఎన్జిఓ తన యొక్క లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో మదర్ తెరిసా చెందినటువంటి ఎన్జిఓకి లైసెన్స్ అనేది ప్రభుత్వం రెన్యూ చేయలేదు. అది మీకు గుర్తుండి ఉండాలి స్టూడెంట్స్. నెక్స్ట్, మరి ఎన్జిఓస్ ఎందుకు రెగ్యులేట్ చేయాలంటే చాలా ఎన్జిఓస్ అంటే కొన్ని రకాలైనటువంటి ఎన్జిఓలు ఏం జరుగుతున్నాయంటే కనుక మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం, దాంతోపాటు ఈ యొక్క ఫినాన్షియల్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటి యొక్క డేటా ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎన్జిఓస్ ద్వారా వచ్చేటటువంటి ఏదైతే కనుక విదేశీ సహాయం ఏదైతే ఉంటుందో, ఓకే, విదేశీ సహాయం ఏదైతే ఉంటుందో ఈ యొక్క విదేశీ సహాయం ఏమవుతుందట అంటే కనుక దుర్వినియోగం అవుతుంది కొన్ని సందర్భాల్లో. ఈ యొక్క విదేశీ సహాయం కొన్ని సందర్భాలలో దుర్వినియోగానికి గురవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మరి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చట్టం ఉండాలి మనకి? ఈ ఎఫ్సిఆర్ఏ అనేది చాలా కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకోసమే లాస్ట్ టైం అమెండ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే కనుక ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని 2010లో మనము తీసుకొచ్చినప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని ఏం చేస్తామంటే కనుక ఏ ఎన్జిఓ అయితే కనుక విదేశాల నుండి ఈ యొక్క నిధులు తీసుకోవాలనుకుంటుందో ఆ ఎన్జిఓ ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ చట్టం ప్రకారము రిజిస్టర్ అయి ఉండాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతోపాటు ఎస్బీఐ ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేయాలి. దాంతోపాటు వాళ్ళు దేనికోసమైతే కనుక నిధులు తీసుకుంటున్నారో ఆ పర్పస్ కోసమే ఈ యొక్క నిధుల్ని ఖర్చు పెట్టాలి. వేరే పర్పస్ కోసం నిధులు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అలానే ఈ యొక్క ఎన్జిఓ ఎక్స్ అనే ఎన్జిఓ డబ్బులు తీసుకుందనుకోండి, ఆ యొక్క ఎన్జిఓ ఆ ఎక్స్ అనే ఎన్జిఓ మాత్రమే ఖర్చు పెట్టాలి, వేరే ఎన్జిఓలకు ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అంటే ఈ యొక్క నిధులు అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, ఈ విధంగా కొన్ని చట్టాలు తీసుకోవడం జరిగింది, అంటే కొన్ని నిబంధనలు తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకురావడం జరిగిందో మనం ఆల్రెడీ చెక్ చేసాం స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎఫ్సిఆర్ఏ 1976లో తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తుంది. అలానే మీకు ఇందాక చెప్పినట్టు ఎఫ్సిఆర్ఏ కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది, అంటే కఠినంగా వాటిని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి. దాని తర్వాత ఎవరు ఈ యొక్క విదేశీ విరాళాలు తీసుకోకూడదు, అంటే విదేశీ విరాళాల నుంచి ప్రొహిబిటెడ్స్ ఎవరు విదేశీ విరాళాలు తీసుకోకూడదు, ప్రొహిబిటెడ్ పర్సన్స్ ఎవరు తీసుకోకూడదు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విదేశీ విరాళాలు తీసుకోకూడదు. అలానే ఈ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ యొక్క ఎన్నికల గురించి విదేశీ విరాళాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఏమవుతుంది? విదేశాలు మన భారతదేశంలో ఈ యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టే ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియాలు సంస్థలు కూడా విదేశీ విరాళాలు తీసుకోకూడదు. అలానే ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటేరియన్, అంటే ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా పార్లమెంటేరియన్స్ కూడా విదేశీ విరాళాలు తీసుకోకూడదు. ఎందుకు? విదేశాల నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్లో వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ వాటి స్వభావాన్ని మార్చుకోవడం ఇలాంటిది ఉంటుంది. కాబట్టి పార్లమెంటేరియన్స్ కూడా విదేశీ విరాళాలు తీసుకోకూడదు. దాంతోపాటు మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో పనిచేసేటటువంటి జడ్జిలు కూడా, ఎందుకంటే మనం ఒకవేళ వాళ్ళు ఫారినర్స్ని శిక్షించే అవకాశం ఉంది, ఆ సందర్భంలో విరాళాలు తీసుకొని వాళ్ళ యొక్క జడ్జిమెంట్ మార్చుకున్నారనుకోండి అది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ నుంచి ప్రొహిబిటెడ్, వీళ్ళు డబ్బులు తీసుకోకూడదు, అంటే ఈ యొక్క విదేశీ విరాళాలు తీసుకోకూడదు స్టూడెంట్స్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రతి
ప్రతి యొక్క సంస్థ ఏదైతే ఉందో, ఎన్జిఓ ఏదైతే ఉందో, వాళ్ళు విదేశాల నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు FCRA ప్రకారం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు వాళ్ళకి రిజిస్ట్రేషన్? 5 ఇయర్స్కి ఇస్తారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఎన్ని నెలల్లో వాళ్ళు రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది? 6 మంత్స్లో రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. క్యాన్సలేషన్ ఏ సందర్భాల్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు తీసుకున్నటువంటి పర్పస్కి డబ్బులు ఈ యొక్క యూజ్ చేయకపోయినా, లేదా రెగ్యులర్గా వాళ్ళ యొక్క అకౌంట్స్ని చూపెట్టకపోయినప్పటికీ, లేదా వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బుల్ని భారతదేశం యొక్క సమైక్యత లేదా సమగ్రతకు ఈ యొక్క భంగం కలిగించేలా ఉపయోగించినట్టయితే కనుక అప్పుడు వాటి యొక్క రిజిస్ట్రేషన్ని ఈ యొక్క ఆపివేయడం జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఎన్జిఓల పైన తాత్కాలికంగా కూడా ఈ యొక్క బ్యాన్ విధించే అవకాశం ఉంటుంది. అది ఎప్పటివరకు? 180 డేస్ వరకు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైనా ఒక ఎన్జిఓ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి 3 సంవత్సరాల దాకా మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అంటే దీన్ని మనం కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు అనమాట. నెక్స్ట్ న్యూ రూల్స్. ఇప్పుడు కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే కనుక ఈ యొక్క ఎన్జిఓస్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క రిలేటివ్స్ నుంచి ఎంత మట్టుకి ఈ యొక్క సంవత్సరంలో న్యూ రూల్స్ ఏం చెప్తున్నాయంటే కనుక ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎన్జిఓస్ వాళ్ళ యొక్క బంధువుల నుంచి సంవత్సరానికి ఎన్ని లక్షల వరకు తీసుకోవచ్చు? 10 లక్షల వరకు తీసుకోవచ్చు. దాని పైబడి ఎంత తీసుకున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుందన్నమాట. ఇది ప్రధానంగా ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంది అంటే, వీళ్ళు ఒకవేళ 10 లక్షలు దాటి తీసుకుంటే కనుక, ఒకవేళ ఎక్సైడ్ అయితే కనుక, ఇదివరకు 30 రోజులలో 30 డేస్లో ఈ యొక్క 30 రోజులలో ఇదివరకు 1 lakh ఉన్నప్పుడు 1 lakh పైన తీసుకుంటే 30 రోజులలో మనకు ప్రభుత్వానికి నివేదించవలసి ఉంది. ఇప్పుడు 10 లక్షలు పెంచారు. దాంతోపాటు ఈ యొక్క దీన్ని 90 రోజుల వరకు పెంచారు. అంటే 90 రోజులలో ఎప్పుడైనా సరే వాళ్ళు 10 లక్షలు దాటి తీసుకుంటే కనుక దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏదైనా ఎన్జిఓ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసిన తర్వాత ఇదివరకు 30 రోజులలో వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అంటే వాళ్ళు ఈ యొక్క ట్రాన్సాక్షన్ కోసం ఏ బ్యాంక్ డీటెయిల్స్ వాడతామో అని 30 రోజులలో చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఎన్జిఓ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తమ యొక్క బ్యాంకు డీటెయిల్స్ని, బ్యాంకు ఖాతాల యొక్క వివరాలను ఎన్ని రోజులలో చెప్పాలి? 45 డేస్ లోపు చెప్పాలి స్టూడెంట్స్. 45 రోజులలో చెప్పాలి బ్యాంక్ డీటెయిల్స్. ఇది ప్రధానంగా తీసుకొచ్చినటువంటి చేంజ్. ఇంకా ఏం చేంజెస్ ఉన్నాయో మనం చూసినట్టయితే కనుక, ఇంతకుముందు ఈ యొక్క ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫండ్స్ ఇదివరకు ఈ యొక్క 20% కన్నా ఉపయోగించుకోకూడదు. ఇది ఇంతకుముందు 50% ఉండేదన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఎన్జిఓ 100 రూపాయలు తీసుకుందనుకోండి, అంటే ఇదివరకు 100 రూపాయలలో 50 రూపాయల వరకు కూడా ఆఫీస్ శాలరీ, అంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి శాలరీ ఇవ్వడం కానీ, లేదా స్టేషనరీ కోసం అలా ఖర్చు పెట్టవచ్చు. ఇప్పుడు ఎంత ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంటే ఈ యొక్క రోజువారీ ఖర్చు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ తీసుకున్నటువంటి మొత్తం దాంట్లో ఎంత శాతం కన్నా మించకూడదు? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 20% కన్నా మించకూడదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎన్జిఓ వేరే కంట్రీ నుంచి 10 లక్షలు తీసుకొని మాకు 5 లక్షలు ఆఫీస్కే ఖర్చు అయిందని చెప్పొచ్చు, నిజంగా ఖర్చు కాకపోయినా కూడా. అప్పుడు ఏమవుతుందో డబ్బులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ అలా కాకుండా మీరు ఆఫీస్ కోసం ఓన్లీ 10 lakhs తీసుకుంటే 2 lakhs మాత్రమే ఆఫీస్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రిమైనింగ్ 8 lakhs దేనికోసం ఖర్చు పెట్టాలో ఈ యొక్క ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది స్టూడెంట్స్. దాంతోపాటు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే కనుక, ఈ యొక్క ఎన్జిఓస్ ఎవరైతే కనుక దుర్వినియోగం చేస్తున్నారో విదేశీ విరాళాలు, వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల విదేశీ విరాళాలు తప్పుదోవ పట్టకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క విదేశీ విరాళాలపైన ఒక నియంత్రణ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఆంక్షలు సడలించింది కదా, అంటే లైక్ ఇదివరకు 30 రోజుల్లో చెప్పాల్సి వచ్చేది, ఇప్పుడు 90 డేస్లో చెప్పినా పర్లేదు. దాంతోపాటు ఇదివరకు 1 lakh పైన తీసుకుంటే చెప్పాల్సి వచ్చేది, ఇప్పుడు 10 lakhs పైన తీసుకున్నా 10 lakhs పైన తీసుకుంటే మాత్రమే చెప్పాలి. ఇలా ఎందుకు సడలించాలంటే కనుక ఈ యొక్క ఫారెన్ రెమిటెన్సెస్, అంటే వేరే దేశాల నుంచి మన భారతదేశానికి విరాళాలు పెరగాలి. దాని ద్వారా ఏమవుతుంది? మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ, రూల్స్ని సవరించడం జరిగింది స్టూడెంట్స్. మరి ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక, విత్ రెఫరెన్స్ టు FCRA అమెండ్మెంట్ యాక్ట్ 2020
considering the following statement. It reduced the limit of foreign contribution for administrative expenses from 50% to 20% తగ్గించింది అంటున్నారు. అలానే FCRA ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, FCRAని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్? రెండు కరెక్ట్ ఆన్సర్సా చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్. The government regulation on NGOs at a time when the country especially requires robust civil society organization and network is not desirable. Critically analyze. అంటే మన భారతదేశంలో ఇలాంటి సివిల్ సొసైటీ సామాజిక సంస్థలు ఎంతో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఆవశ్యకత దృష్ట్యా మనం ఇలా ఎన్జిఓస్ని నియంత్రించడం ఎంత మటుకు కరెక్ట్ అనేది మీరు క్రిటికల్గా అనలైజ్ చేయండి అని మీకు మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి వీడియో ఎండ్ చేసే కన్నా ముందు అసలు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? FCRA 2022 రూల్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ విరాళాలను నియంత్రిస్తుంది. విదేశీ విరాళాలు వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎందుకోసం తీసుకుంటారు? వాళ్ళ విద్యను కానీ సామాజిక అంశాలను కానీ లేదా హక్కుల గురించి ప్రమోట్ చేసేటటువంటి లేదా కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎవరు ప్రమోట్ చేయాలనుకున్నా ఆ ప్రమోషన్ కోసం విదేశాల నుంచి విరాళాలు తీసుకోవాల్సి వస్తే దాన్ని నియంత్రించేది FCRA. FCRAని ఏ సంవత్సరంలో తీసుకొచ్చాం? 1976. ఏ సందర్భంలో తీసుకొచ్చామో మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు FCRAకి వివిధ సందర్భాల్లో మనము ఈ యొక్క సవరణలు కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేసాం? ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో, దాంతోపాటు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు FCRA లైక్ NGOలు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పారు. దాన్ని తగ్గించడానికి కోసమే FCRA మనం చట్టాన్ని సవరణ చేస్తూ తీసుకొచ్చాం. దాంతోపాటు FCRA 2020లో తీసుకొచ్చినటువంటి రూల్స్ అమెండ్మెంట్ ప్రకారం ఏమేమి చేంజెస్ వచ్చినాయో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఢిల్లీలో SBIలో అకౌంట్ ఓపెన్ చేయాలి, వాళ్ళు వాళ్ళ ఫండ్స్ దేని గురించి వాడుతున్నారో చెప్పాలి. అలానే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం ఇదివరకు 50% ఉండేది, ఇప్పుడు 20% తగ్గించారు. ఎప్పుడు? 2022లో తగ్గించారు. 2022లో కూడా సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాం. అలానే ఎవరు విదేశీ విరాళాలు తీసుకోవడానికి వీల్లేదు, నిషేధించబడినటువంటి జాబితా డిస్కస్ చేసాం. దాంతోపాటు ఇప్పుడు 2022లో ఏం రూల్స్ చెప్తున్నారు? ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, NGOలు వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఇదివరకు 1 lakh మాత్రమే తీసుకోవచ్చు, ఇప్పుడు 10 lakhs వరకు తీసుకోవచ్చు. అలానే తీసుకున్నటువంటి 10 lakhs దాటితే ఎన్ని రోజుల్లో చెప్పాలి? 90 daysలో చెప్పాలి. అలానే NGO రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని రోజులలో వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ చెప్పాలి? 45 days లోపు చెప్పాలి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా 20% ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను మీకు రిపీట్ చేస్తున్నాను. మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఏంటంటే కనుక, ఒకవేళ మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా డబ్బులు పంపారనుకోండి, US నుంచి కానీ UK నుంచి కానీ 10 లక్షల పైన అయితే కనుక అప్పుడు అది FCRA పరిధిలోకి వస్తుందా రాదా అని మీరు కమెంట్ చేయండి. చూద్దాం రైట్ ఆన్సర్ చెప్తారో రాంగ్ ఆన్సర్ చెప్తారో. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ FCRA.